Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. ఈరోజు Feb 28 నైట్ 10:30 అట్లా అవుతా ఉంది టైమ్. ఈ టైంలో మేము చేస్తూ ఉండే పని ఏంటి అంటే గిఫ్ట్ ర్యాపింగ్ గైస్. గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తున్నాము. ఈ 2 days నుండి కొంచెం నేను మా అత్తయ్య ఇద్దరం బిజీగా ఉన్నాము. బయట కొంచెం ఎక్కువ తిరుగుతున్నాము. దట్టు దర్శన్ బర్త్డే వస్తుంది కదా. సో మేమిద్దరం ఏమనుకున్నామంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. నేనైతే ఒక సర్ప్రైజ్ వెకేషన్ ఒకటి ప్లాన్ చేసినాను అనమాట. అది కాకుండా కొన్ని మైండ్లో పెట్టుకొని దర్శన్కి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్స్ అట్లీస్ట్ బర్త్డేకి కొన్ని రోజులు ఉండగా డే బై డే ఒకటి లేదంటే అట్లా ఏవేవో అనుకున్నాం కానీ అవన్నీ వర్కౌట్ అయ్యేలాగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు సర్ప్రైజెస్ నా పొట్టలో దాచుకోలేను అనమాట తొందరగా. సో ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా, ఎప్పుడెప్పుడు చూపించి వాళ్ళ రియాక్షన్ చూద్దామా అని ఉంటాను. కాబట్టి మనం చాలా ఎగ్జైటెడ్గా తీసుకొచ్చిన గిఫ్ట్స్. దర్శన్ రేపు వస్తున్నాడు అనమాట బెంగళూరుకి, అందుకే ర్యాప్ చేస్తున్నాము. లుక్ ఎట్ ద షీట్ సేమ్ కలరే అండ్ దాంతోపాటు ఈ క్యూట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి. బై ది వే నేను తీసుకునే గిఫ్ట్ ఏంటంటే ఈ వ్లాగ్ మీరు చూసే టైంకి దర్శన్ ఆల్రెడీ నా దగ్గర ఉంటాడు. నేను ఈ గిఫ్ట్స్ ఓపెన్ కూడా చేసేసి ఉంటాను కాబట్టి నో ప్రాబ్లం, అందుకే చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎల్పీలో ఈ షర్ట్ తీసుకున్నాను అనమాట. తనకి బ్రాండ్ అంటే ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం. వాళ్ళవి టీ షర్ట్స్ కాదు, షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్ అవ్వచ్చు లేదంటే జీన్స్ అవ్వచ్చు. సో ఇవి కొంచెం ఎక్కువ కొంటూ ఉంటాడు కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. షర్ట్ ఇది 3349. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మోస్ట్లీ షర్ట్స్ అన్నీ అదే రేంజ్లోనే ఉంటాయి. ఫార్మల్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. నాకు ప్రింట్ అది అంతా చాలా నచ్చింది. నేను మడత తీయట్లేదు ఎందుకంటే తీస్తే మళ్ళీ నాకు వేసేదానికి కొంచెం టాస్క్ కాబట్టి. అండ్ దీంతో పాటు ఐ గాట్ దిస్ వన్. ఇది వర్సాచే పర్ఫ్యూమ్ అనమాట. ఎగ్జాక్ట్లీ నేను మీకు తన రియాక్షన్లో ఫుల్ బాటిల్ చూపిస్తాను. ఇది అజిత్ దగ్గర ఉండింది. అజిత్ దగ్గర స్మెల్ చూసాడు, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, తీసుకుంటా అన్నాడు. తర్వాత మాల్లో ఒక 2-3 సార్లు వెతికాడు కానీ తనకు దొరకలేదు. అంటే ఎగ్జాక్ట్ది చిన్నది ఉంది అని చెప్పారనమాట. 100 ml దొరకలేదు. సో లాస్ట్ వీక్ నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఉన్నప్పుడు మేము అక్కడ నెక్సస్ మాల్ ఉంది, అక్కడికి వెళ్తే షాపర్ స్టాప్ ఉండింది అనమాట. అక్కడ తీసుకున్నాం ఇది. సో ఇట్ వాజ్ సో స్పెషల్. తనకు పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చి కాబట్టి నేను కూడా తీసుకున్నాను. సో అంటే నాకు తెలిసి అమ్మాయిలు కూడా వాడచ్చు. సో నేను కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కాబట్టి ఇద్దరికి పనికొస్తుంది. లెట్స్ ప్యాక్ దీస్ టూ. ప్రస్తుతానికైతే ఈ 2 తీసుకున్నాము. తర్వాత ఏం తీసుకున్నా నేను మీకు చూపిస్తాను అనమాట. యా, లెట్స్ ప్యాక్ దిస్. జస్ట్ 5 minutesలో అత్తయ్య మొత్తం ప్యాకింగ్ చేసేస్తారు గైస్. ఇట్ ఈస్ సో ఈజీ. కానీ అత్తయ్య చేస్తుంటే ఇంత నీట్గా ఉంది, నేను చేస్తే ఇంత నీట్గా పక్కా వచ్చేది కాదు. ఇది డ్రెస్ అని నాకు తెలిసి ముట్టుకుంటానే తెలిసిపోతుంది అనుకుంటా. యాక్చువల్లీ గిఫ్ట్ కంటే గిఫ్ట్ ర్యాపరే చాలా క్యూట్గా ఉంది. దీన్ని తీసేటప్పుడు నేనే ఎక్కువ ఫీల్ అవుతానేమో, బట్ ఐ లవ్ ఇట్. ఇట్లే చేయాలా లేదంటే ఈ బ్యాగ్స్ దేనికైనా యూజ్ అవుతాయేమో అనిపిస్తుంది. ఐ జస్ట్ గివ్ హిమ్ లైక్ దిస్. చూద్దాం గెస్ట్ చేయగలడో లేదో. టైం ఆల్మోస్ట్ 11 అవుతోంది నైట్. త్వరగా పడుకొని త్వరగా లేవాలనుకున్నాను బికాజ్ రేపు చాలా పనులు ఉన్నాయి. మిగతా పనులన్నీ అండ్ ప్లాన్స్ ఏంటి అని మార్నింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఇట్లా హడావిడిగా ఉన్నా లేదంటే చాలా టయర్డ్గా ఉన్నా నేను నా స్కిన్ కేర్ని జస్ట్ ఒక్క సింగిల్ స్టెప్తో కంప్లీట్ చేసేస్తాను. ఎస్పెషలీ మీకు ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నా లేదంటే మీకు ఇన్ జనరల్గానే కొరియన్ గ్లాస్ స్కిన్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఒక మంచి గ్లాస్ స్కిన్ లాగా ఉండేది, అలాంటిది కావాలంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్ దిస్ ప్రోడక్ట్ అవుట్. ఇది మామర్త్ రైస్ ఫేస్ వాష్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వెరీ జెంటిల్. సో మీకు ఏమైనా యాక్నే ఉన్నా కూడా చాలా జెంటిల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ట్రిగర్ చేయదు, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ అనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే దిస్ వాష్ మై ఫేస్ విత్ దిస్. ఇప్పట్లో కే డ్రామాస్ చూసినా లేదంటే కొరియన్ మోడల్స్ని చూసినా వాళ్ళ స్కిన్ అంతా చాలా క్లియర్గా గ్లోయింగ్ అండ్ రేడియంట్గా ఉంటుంది కదా. సో ఇన్ జనరల్గానే ఒక ఇంగ్రీడియంట్ చాలా స్కిన్ బెనిఫిట్స్ని ఇస్తుంది అంటే అది రైస్ అనమాట. సో ఆ రైస్ వాటర్ వల్ల మనకు ఆబ్వియస్గా ల్యూమినస్ గ్లో అనేది వస్తుంది. సో ఆ గ్లాస్ స్కిన్ అనేది మనకు ప్రోడక్ట్ వాడుతూ వస్తుంది అనమాట. దాంతోపాటు అఫ్ కోర్స్ మనకు ప్రాపర్ డయట్ అనేది కూడా ఉండాలి. అండ్ దీంతోపాటు మనకు నయాసినమైడ్ అనేది ఉంది కాబట్టి మీకు ఏమైనా యాక్నే మార్క్స్ ఉన్నా అవన్నీ కూడా తగ్గిపోవడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ రైస్ ఫేస్ వాష్ ఏంటంటే మనకు రైస్ వాటర్ గుడ్నెస్తో రెడీ చేశారు కాబట్టి దిస్ ఇస్ వెరీ జెంటిల్ అండ్ చాలా మంచిగా క్లెన్స్ చేస్తుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్
హైడ్రేషన్ ఇవ్వడంతో పాటు ఒక మంచి గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్‌ని అయితే ఇస్తదనమాట. మామూలుగా బాగా నచ్చేదేంటంటే మనకు ఎప్పుడైనా ఒక బెస్ట్ ప్రోడక్ట్‌ని ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఏది నీడ్ ఉందో లేదంటే ఏది అవసరం ఉందో అది తెలుసుకొని ఒక మంచి ఇన్నోవేటివ్ వేలో ప్రోడక్ట్‌ని ఎఫెక్టివ్‌గా అండ్ చాలా ఎంజాయబుల్‌గా డిజైన్ చేస్తారు. అది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మన ఫీడ్‌బ్యాక్‌ని కూడా వినడం వల్ల వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆనియన్ షాంపూ గానీ, సో వాటన్నిటిని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా కొంచెం చేంజ్ కూడా చేశారనమాట. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అనేది కూడా నాకు చాలా నచ్చింది. సో ఎస్పెషల్లీ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను ఆ కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు మామాఅర్త్ వెబ్‌సైట్ అండ్ యాప్‌లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్‌కార్ట్, పర్పుల్ అండ్ ఇప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. మీకు నియర్ బై స్టోర్‌లో ఏమైనా కనపడింటే నాకు డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అక్కడైనా కూడా తీసుకోవచ్చు. సో డెఫినెట్‌లీ చెక్ ఇట్ ఔట్. నా స్కిన్ కేర్ అయితే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా పడుకొని ఐ విల్ సీ యూ గైస్ టుమారో. బుక్ చదివే ఓపిక కూడా లేదు అండ్ టైం కూడా లేదు. యూజువల్‌గా అయితే అట్‌లీస్ట్ నేను ఒక 10-15 పేజెస్ చదవడానికి ట్రై చేస్తా. మంచిగా టైం ఉందనుకోండి మేబీ 2-3 చాప్టర్స్ కూడా అయిపోతాయి ఒకటే రోజే. ఇట్ డిపెండ్స్ ఆన్ బుక్ సైజ్ కూడా. యాహ్! లెట్స్ జస్ట్ గో టు స్లీప్ అండ్ ఐ విల్ సీ యూ టుమారో. మార్నింగ్ లేచిన తర్వాత జీరా వాటర్ అండ్ లెమన్ చేసుకుంటున్నాను. అండ్ దర్శన్‌తో కూడా ఇంక అదే టైంలోనే మాట్లాడేస్తున్నాను వీడియో కాల్. రోజు అలవాటు మార్నింగ్ లేవంగానే జస్ట్ అట్లా కాసేపు మాట్లాడి తర్వాత మిగతా పనులన్నీ చూసేసుకుంటాము. దట్టు ఈరోజు ఇంకా కాసేపట్లో ఫ్లైట్ ఉంది కదా! అన్నీ ప్రాపర్‌గా పెట్టుకున్నావా లేదా అని చెప్పి అడుగుతున్నాననమాట. యాహ్! దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. యూజువల్‌గా ఇంటికొచ్చిన వెంటనే అండ్ నా జీరా అండ్ లెమన్ వాటర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మార్నింగ్ ఐఎమ్ రెడీ. 11:15 అయింది. 11:30కి మనము ఎయిర్పోర్ట్‌కి స్టార్ట్ అవ్వాలి. దర్శన్ ఈరోజు వస్తున్నాడు. సో పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ తనది ఫ్లైట్ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అట్లా డిలే అయింది. అక్కడ నుండి ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం ఫ్లైట్ డిలే అవుతూ ఉంటుంది. అందుకే ఇంటి దగ్గర నుండి ఒక 15 మినిట్స్ అట్లా లేట్‌గా స్టార్ట్ అవ్వండి అన్నాడు. తను వచ్చే లోపల ఐ థింక్ 1:30 అట్లా అవుతుంది. ఇంకా టైం ఉంది. కాకపోతే కొంచెం ఈ ట్రాఫిక్ కదా చెప్పలేము ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి మేము త్వరగానే స్టార్ట్ అవుతున్నాము. షాకిర్ వచ్చారనమాట అనంతపూర్ నుండి ఇక్కడికి. బేసిక్‌గా ఐ థింక్ మీకు ఇంకా కాంటెక్స్టే చెప్పలేదు అనుకుంటా ఏంటి మ్యాటర్ అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు మనము దర్శన్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కదా, అటు నుండి అయితే నేను దర్శన్ షాకిర్ అన్న ముగ్గురం కలిసి అనంతపూర్కి వెళ్ళిపోతాము. ఎందుకంటే రేపు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యేది ఉందన్నమాట. మీరు చూస్తారు మిగతా నెక్స్ట్ వ్లాగ్లో అంతా. సో దానికోసము ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో ఫంక్షన్ కోసమే దర్శన్ కూడా ఇంకా రాజస్థాన్ నుండి వస్తున్నాడు అనమాట, జస్ట్ టు అటెండ్ ద ఫంక్షన్. అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు గో. అండ్ యా దట్స్ ద కాంటెక్స్ట్ గైజ్. నేను కూడా మొత్తం ఏం ప్యాకింగ్ ఏం లేదు, నాదైతే లిటరలీ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. అండ్ దర్శన్ ఏదో కొంచెం తన జ్యువెలరీ ఏదో తీసుకురమ్మన్నాడు, నా జ్యువెలరీ కొంచెం పెట్టుకున్నాను అంతే. అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నారనమాట. బికాజ్ వాళ్ళు కూడా కోర్మంగ్లా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మామయ్య కూడా వచ్చారనమాట అత్తయ్యని పికప్ చేసుకోవడానికి. సో యా లెట్స్ గో. కిందికి వెళ్తున్నాము ఇంకా బేస్మెంట్కి. మామయ్య ఇక్కడ జోక్ చేస్తున్నారు, నేను కూడా మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాను, సింగపూర్కి వెళ్తున్నాను అంటే, నేను అత్తయ్యని కూడా పిలుచుకెళ్ళండి ఒకేసారి అని చెప్తుంటే, లేదంట ఫ్రెండ్స్ ట్రిప్ అని చెప్పేసి జోక్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. మేబీ దర్శన్ వచ్చిన తర్వాత మేము లోకల్లోనే ఎక్కడికైనా ప్లాన్ చేస్తామేమో. యాక్చువల్లీ ఈసారి దర్శన్ బర్త్డేకి 0 ప్లాన్స్. అంటే ఇంతకుముందు కొంచెం క్లారిటీగా ఇక్కడికి అక్కడికి అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏమీ ప్లాన్స్ ఏం లేవన్నమాట. తను వచ్చిన తర్వాత జస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అన్నట్టు నేను
అనుకున్నాను. చూద్దాం లాస్ట్‌కి ఏమైనా చిన్న సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తే చేస్తా గానీ, అంతకంటే ఎక్కువేం ఉండదనే అనుకుంటున్నాను నేను. యెస్, నేను గూడా ఇంకా బయలుదేరిపోయాను. యాక్చువల్లీ అనుకున్న టైం కంటే ఎక్కువ పట్టింది. మనకు థాంక్‌ఫుల్లీ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది కాబట్టి ఓకే. కానీ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నింది. బట్ ఇట్స్ ఓకే. ఆన్ టైమ్ వెళ్ళాము. ఇంకా ఒక 15 మినిట్స్ మేమే వెయిట్ చేయాల్సొచ్చిందనుకుంటా అక్కడ. మనం వెయిట్ చేసినా పర్లేదు. బట్ మార్నింగే లేచి జర్నీ చేసి అక్కడి నుండి వస్తా ఉంటే వాళ్ళు వెయిట్ చేస్తే నాకంత నచ్చదనమాట అది ఎవరైనా సరే. సో, అందుకే కొంచెం ముందెళ్ళి ఉండేదే బెటర్ గదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇంకా. గైస్, వీఆర్ అట్ ది ఎయిర్పోర్ట్. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అరైవల్స్ దగ్గర. దర్శన్ కూడా ఇంకొక 15-20 మినిట్స్లో వచ్చేస్తాడేమో. నేను కరెక్ట్ టైంకి కాల్ చేసినాను తెలుసా. నాకు అసలు జస్ట్ అట్లా అనిపించింది అనమాట, మోస్ట్లీ గాల్లో ఉండొచ్చేమో, సిగ్నల్ అందుతుందేమో అని చెప్పి. సో కాల్ చేసిందంటే నిజంగానే కనెక్ట్ అయింది. దర్శన్ అయితే నీకు మెసేజ్ వచ్చి ఉంటుందిలే, అందుకే కాల్ చేసినాను. నాకు నిజంగానే ఏ మెసేజ్ రాలేదు. సో యా, ఐ థింక్ హిల్ బీ హియర్ ఇన్ 10-15 మినిట్స్. దాని తర్వాత లెట్స్ గో హోమ్. నేను ఏం ఆలోచిస్తున్నానంటే గిఫ్ట్ ఇప్పుడే చూపిద్దామా లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిద్దామా అని చెప్పేసి. ఎందుకంటే నేను అన్ని ఆ బ్యాగ్లో వెనకాల బ్యాగ్ ఉంది కదా చిన్న, దాంట్లో ప్యాక్ చేసి పెట్టేసినాను. నాకు ఇప్పుడు కార్లో కూర్చొని తీయాలంటే దాన్ని కాబట్టి దర్శన్నే అడుగుతాను, నీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చినాను, నువ్వు ఇప్పుడు చూస్తావా లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తావా అని చెప్పేసి. సో ఆల్రెడీ లంచ్ టైం అయింది. ఐ థింక్ తను వచ్చిన తర్వాత మేము ఇక్కడ నాన్ ద వేలో లంచ్ చేసేసుకొని వెళ్తాం. నంది ఉపచారు ఉంది అండ్ పక్కన ఒక 2-3 హోటల్స్ కొత్తవి కూడా పడ్డాయి కాబట్టి యా, కొత్త దాంట్లో ఏమైనా ట్రై చేస్తాం. నేను పదే అక్కడ చూస్తున్నాను ఎందుకంటే వచ్చేస్తాడేమో అని చెప్పేసి. ఐ థింక్ బ్యాగ్స్ వెతుక్కొని వచ్చే లోపల ఒక 10 మినిట్స్ అయినా పడుతుందని నేను దిగలేదు. బట్ షాకిర్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. So yeah, let's go get him. ఫైనలీ హీఈస్ హియర్ గైజ్. అందరు వస్తున్నారు, చూస్తున్నాం వస్తాడా అని చెప్పేసి. ఇంకా రావట్లేదు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపే వెయిట్ చేసినట్టున్నాం మేము. సో అక్కడ బ్యాగేజ్ కొంచెం లేట్ అయిందంట వచ్చేది. అండ్ దాంతోపాటు కొంచెం రన్వే మీద కూడా దిగడానికి అంత టైం పట్టేసింది. బ్యాగ్స్ రావడమే కొంచెం లేట్ వచ్చింది అన్నాడు. ఎక్కువ ఏం తీసుకెళ్ళలేదు 10 డేస్కి కాబట్టి. అండ్ ఈసారి ఎక్కువ ట్యాన్ కూడా అవ్వలేదు. యూజువల్గా అయితే చల్లగాలు ఉన్నా కూడా కొంచెం ఎక్కువ ట్యాన్ అయిపోయి వచ్చాడు అనమాట. ఈసారి పర్లేదు, హెయిర్ బియర్డ్ ఒకటే చాలా పెరిగింది. అట్లీస్ట్ ట్రిమ్మింగ్ చేయించుకునే టైం కూడా లేదు అంటుంటే వింటున్నాను. అండ్ దాంతోపాటు ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి 1.5 ఇయర్ అట్లా అవుతుంది దగ్గర. సో ప్రతిసారి అనుకున్నాం అనమాట, అట్లా రాజస్థాన్ సైడ్ మంచిగా ట్రిప్ వేయాలి, ఒక 5-6 డేస్ అయినా ఉండాలి. సమ్మర్లో అయితే ఉండలేం కానీ అట్లీస్ట్ వింటర్ టూర్ అయినా వేయాలి అని చెప్పేసి. సో వేద్దాం అనుకున్న ప్రతిసారి వీళ్ళు వర్క్ టెన్షన్లోనే ఉంటారు కదా, ఇంకా మనం వెళ్ళి మళ్ళీ ఇంకా కొంచెం ఆ టెన్షన్ యాడ్ చేసేది ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు. అండ్ ఐ నో రాజస్థాన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు చాలామంది ఎక్కువ ఈ జాన్వరి టైంలో అట్లా వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు ఒక 3 డేస్ ఐటినరీ అట్లా మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ చాలా యూజ్ అవుతుంది. మేము ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాం అనమాట ఫ్యూచర్లో. సో అండ్ గిఫ్ట్ అడిగాను, వెనకలే ఉంది. నేను ఒకటి చిన్న తీసుకొచ్చాను నీకోసము, ప్రీ బర్త్డే ఇదే అనుకో, ఇంకా బర్త్డే గిఫ్ట్ ఇంతే. సో ఏమన్నా చూస్తావా అంటే, ఇంకా ముందే గిఫ్ట్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఆటోమేటికలీ ఉంటుంది కదా, అందుకే తీస్తున్నాడు అనమాట. ఫస్ట్ గిఫ్ట్స్ అంటే ఇష్టం కదా, ఓపెన్ చేసేస్తాను నాకు, ఏం తెచ్చావు అని చెప్పేసి చూస్తున్నాడు. ఫస్ట్ది అయితే ఈజీగా గెస్ట్ చేసేస్తాడు. ఇదైతే డెఫినెట్గా డ్రెస్సే కదా, ఇది నువ్వు పట్టుకో, నాకు అర్థమైపోయిందిలే, నేను ఫస్ట్ సెకండ్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి. ఈ సెకండ్ది జస్ట్ అట్లా షేక్ చేయగానే గెస్ట్ చేసేసాడనమాట, పర్ఫ్యూమా అని చెప్పి. నేను ఇది గెస్ట్ చేయడేమో అనుకున్నాను, బట్ యా, హీ షార్ప్. అండ్ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, కార్లో వెళ్తున్నాం కదా, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ నాయిస్ అండ్ డిస్టర్బెన్స్. దర్శన్ వాయిస్ మీకు ఏం వినపడదు, ప్లస్ లో వాయిసే ఉంది. ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చాడు, దట్టు మార్నింగ్ నుండి ఇంకా నిద్ర లేకపోవడం వల్ల కొంచెం లో వాయిస్లో ఉండిందనమాట. నేను అడుగుతున్నా, ఏంది అంత జాగ్రత్తగా ఓపెన్ చేస్తానో, ఇట్స్ ఓకే తీసేసే అంటే, కష్టపడి ప్యాక్ చేసినావు కదా అందుకే నీట్గా ఓపెన్ చేస్తున్నాను అంటున్నాడు. అండ్ హీ గెస్డ్ ఇట్
సీక్రెట్ గైజ్. నేను పర్ఫ్యూమ్ ఏది తెచ్చింటాను అని చెప్పేసి ఎగ్జాక్ట్గా గెస్ట్ చేయలేకపోయినా కూడా, బట్ పర్ఫ్యూమే అని గెస్ట్ చేశాడు. అండ్ జస్ట్ అట్లా కొంచెం కవర్ తీసిన వెంటనే బ్రాండ్ ఏది అని గుర్తుపట్టేశాడు. బికాజ్ చాలా రోజుల నుండి వెతుకుతున్నాడు కదా ఇదే కావాలి అని చెప్పి. అండ్ పర్ఫ్యూమ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం లాంగ్ లాస్టింగ్, నేను వాడాను కాబట్టి చెప్తున్నా, లాంగ్ లాస్టింగ్ అండ్ మంచి ఏమంటారు యూనిసెక్స్ పర్ఫ్యూమ్ కోసం వెతుకుతూ ఉంటే షుడ్ డెఫినెట్లీ ట్రై. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పర్ఫ్యూమ్ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు ఇది బాగా నచ్చచ్చు. సో వన్స్ వేసుకున్న వెంటనే కొంచెం జాస్మిన్ స్మెల్ వస్తుంది, కానీ కాసేపు 5-10 మినిట్స్ అట్లా సెటిల్ అయిన వెంటనే ఇట్ విల్ బీ వెరీ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్. మేము ఫంక్షన్కి అట్లా వేసుకున్నాం కదా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుండింది. సో అది ఓపెన్ చేసేస్తున్నాడు ఇక్కడ. పర్ఫ్యూమ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు షర్ట్ టైం కదా, షర్ట్కి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే ఎల్పిలో దర్శన్కి మెంబర్షిప్ అలాంటివి ఏవో ఉంటాయి కదా యూజువల్గా ఏ స్టోర్లో అయినా. సో అట్లా ఉన్నిందనమాట. వాళ్ళ నెంబర్ అడిగినప్పుడు నేను జస్ట్ పాయింట్స్ యాడ్ అవుతాయని చెప్పేసి తన నెంబరే ఇచ్చేసాను. ఐ డోంట్ నో తనకు మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి. ఆ పాయింట్స్ రీడీమ్ చేసుకునేటప్పుడు మెసేజ్ వెళ్తుంది అని తెలుసు, కానీ దర్శన్ ఆల్రెడీ తెలుసు అంట ఇట్లా ఎల్పిలో ఒకటి ఏదో కొన్నారు వీళ్ళు, డెఫినెట్గా నా కోసమే పర్చేస్ చేసి ఉంటారు అని గెస్ట్ చేసినాడంట. కాకపోతే ఏం అడగలేదు, బట్ నాకు ఆ రోజు నువ్వు తీసుకున్న రోజే మెసేజ్ వచ్చింది అని చెప్పేసి. అండ్ షర్ట్ కూడా తనకు చాలా మంచిగా సెట్ అయింది అండ్ తనకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. మనం ఇచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకి బాగా సెట్ అయ్యి వాళ్ళకి బాగా నచ్చితే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. కాకపోతే తను కొంచెం టైర్డ్ ఫేస్లో ఉన్నాడు కాబట్టి ఎక్స్ప్రెషన్ అంతగా లేదు, కానీ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు నెక్స్ట్ వేసుకున్నప్పుడు అంతా చూస్తారు కదా. స్టే ట్యూన్ ఫర్ దట్. నేను ఏదైనా వెజ్ తిందాము అని చెప్తే నాకు అక్కడ వెజ్ తిని బోర్ కొట్టింది, నాకు నాన్ వెజ్ కావాలంటే ఇంక ఎంపైర్కి వెళ్ళాము. ఎంపైర్కి వెళ్ళి అక్కడ దర్శన్ నాన్ వెజ్ తిన్నాడు. నేను ఆ రోజు ఐ థింక్ సాటర్డే కాబట్టి వెజ్జే తిన్నాను. అండ్ పక్కనే ఒకటి చాక్లెట్ది స్టోర్ కనపడి ఉంటే తనకి స్నీకర్స్ ఆ చాక్లెట్స్ అన్నీ ఎక్కువ ఇష్టం కదా, సో అందుకే ఆ చాక్లెట్స్ తీసుకుంటున్నాడు. దర్శన్ ఎవరు కార్లో గెస్ట్ ఉన్నారే? మన డొక్కు సడన్ గా కార్లోకి ఎట్లా వచ్చింది చెప్పు దర్శన్, స్టోరీ ఏమైంది? స్టోరీ ఏంది, బస్సు అన్ని వెతుకుంటా గైస్ ఫోన్ చేసి లిటరలీ బస్సులు ప్రతి ఒక్కటి వాళ్ళు 17 బస్సులు ఉంటాయి. ఈ మేడం గారు 17th బస్సులో ఉంటే వీళ్ళు కరెక్ట్ గా స్కూల్వి మనం వచ్చేటప్పుడే వస్తున్నాయి అనమాట. అన్ని బస్సుల్లో ఎతికినాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. స్లోగా స్లో చేస్తా అంటే మేము స్లో చేసేది అటు సైడ్. కొంతమంది బస్సు వాళ్ళు ఉంటారు కదా, టీచర్స్ ఏమో ఉన్నట్టున్నారు, తిక్కలోళ్ళని చూసినాడు, ఎవడరా వీళ్ళు బస్సులోకి ఇలా ముఖం పెట్టి చూస్తున్నారు అన్నట్టు. సో ఇంకా నాకైతే అసలు క్లారిటీ లేదు. మీ బావ అయితే ఆ పక్క దీంట్లో లేదు, కరెక్ట్ చూస్తున్నాడు మీ బావ. అట్లా బస్సెస్ ని మినీ చేసింగ్ చేసి డాలీ స్కూల్ బస్ ఆపేసినాం గైస్ మేము, అంటే సైడ్కి పెట్టించినాము. వాళ్ళు కూడా ఆపినారు, నేను దిగదేమో అనుకున్నా, వాళ్ళు ఆపుతారో లేదో అనుకున్నా, ఆపినారు పాపం. డాలీ కూడా గుర్తుపట్టింది కదా కారు. కాదు వాళ్ళు అట్లా అంటే మనం ఎవరిని ఆపమని చెప్పలేదు, లేదని ముందరికి వెళ్ళిపోయినాం. ఆపరు, బట్ డాలీని అడిగినారంట. హలో, హాయ్, బాగున్నారా?
ఒక్క రోజు కోసం పిలిపించినాము నేను. బజ్జీలు చేస్తుంది గైజ్ మా మమ్మీ. శ్రీమంతం అంటే అవును మా ఇంట్లో మళ్ళీ శ్రీమంతాలు అనుకోద్దండి. అవునవును చంద్రమామ వాళ్ళది గైస్. అంటే వస్తాక శ్రీమంతం. అంటారే దార్విక్ ఉన్నాడు కదా, వాడికి ఇంకా చెల్లెలో బ్రదరో పుట్టబోతున్నారు అనమాట. చెల్లెలే కావాల అంటే వాడు అంటాడు చెల్లెలు కావాలని, కానీ ఎవరైనా ఓకే. ఓ అమ్మాయి కావాలంటున్నా, చంద్రగాని అమ్మాయి అనే అమ్మాయి అని ఫిక్స్ అయినారో. చూద్దాం మరి ఎవరు పుడతారో తెలీదు. సో శ్రీమంతం ఉంది గైజ్ రేపు, అందుకే మొత్తం మా ఇద్దరు తమ్ముళ్ళకి ఒకటేసారి గైజ్ ఆల్మోస్ట్ ఇంచుమించు ఓకేనా, వెనకల ముందరే ఆల్మోస్ట్. రోజు శ్రీమంతాలు అనుకోండి. ఓకే ఇంకా మొన్ననే వచ్చిపోయినాము, కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా వెంటనే బజ్జీలు అది మార్చిలో ఫుల్ పని. మార్చిలో ఉన్న ఈవెంట్స్ మా దాంట్లో ఇంకెప్పుడు ఉండవేమో కదా అసలు. అది ఈ ఇయర్ అయితే ఇంకా కొంచెం ఎక్కువే అన్ఎక్స్పెక్టెడ్ గా. నేనే గైజ్ మిరపకాయలు బజ్జీలు తిని చాలా రోజులు అయింది చేయమని చెప్తాను. బాగుంటాయి బజ్జీలు, మేము మన పండుగ రోజు చేసుకుంటామే. ఐ థింక్ దర్శన్ కూడా ఒక 2 తింటాడేమో. మా ఆడ నోరు అంతా చెప్పబడిపోయి ఉంటుంది కదా అక్కడ ఫుడ్ తిని. ఇందాక కూడా అంతే కార్ లో వచ్చేటప్పుడు సాటర్డే కదా నేను తినలే దర్శన్ ఏదైనా వెజిటేరియన్ హోటల్ అంటే, అమ్మా నువ్వు ఎక్కడైనా వెజ్ తిను కానీ ఈ రోజు మాత్రం నన్ను అడగద్దు వెజ్ తినమని. నేను తినలేదు అక్కడ, రోజు పప్పు తిని విసుకొచ్చింది. ఖచ్చితంగా నాన్ వెజ్ హోటల్ అంటే ఇంకా ఎంపైర్ లో తినేసి వచ్చినాం. లేదు బాగుండే ఎంపైర్ లో అందవేలో సీటింగ్ కూడా సూపర్ ఉంది తెలుసా అసలు. నంది ఉపచారం వెనకలే ఇంకా అంత ముందర పోవాలి. ఇట్లా వచ్చేటప్పుడు అయితే మీరు అనంతపురం నుండి వచ్చేటప్పుడు అయితే నంది ఉపచారం దాటి ఎంత నీట్ ఉన్నాయి తెలుసా. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది గైస్. రష్ కూడా సీటింగ్ కూడా ఎంత బాగుంది తెలుసా. కదా ఉండేది లేదు చాలా బాగుంది. మామూలుగా అయితే హోటల్స్ తక్కువే, నాన్ వెజ్ హోటల్ తక్కువ. వచ్చారు నువ్వేదో కొత్తగా చెప్తావు కదా, అది టిఫిన్ లో, అది టిఫిన్స్ ప్లస్ ఓన్లీ వెజ్ అంట. అందుకే వెజ్ ఏంది అది ఏదో పేరు అబ్బా నేను కూడా మర్చిపోయినాను అసలు. ఉడిపి కాదు మమ్మీ, ఏదో పేర్లే, ఎందుకు ఊరికే తప్పు చెప్పేది. ఏదో వేరేది ఉంది గైస్ తెలీదు, మర్చిపోయినా. కొత్తగా పెట్టినారు చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ శర్వణ భవన్ కాదు మమ్మీ, వేరేది ఏదో సంథింగ్ వస్తుంది. దర్శన్ కి అయితే గుర్తుంటుంది. వాళ్ళు ఏదో బిజినెస్ ది మాట్లాడుతున్నారు గైస్. వాళ్ళ టెన్షన్ లో వాళ్ళ బిజినెస్ ది. మనం మాత్రం మిర్చి బజ్జీ చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రెష్ గా. పిన్ని ఏమో పూజ చేస్తానేమో నాకు తెలిసి. పూజ అయిపోయిందేమో. లేదు ఇప్పుడు పెడతానేమో దీపావళి మాట్లాడుతుంది కదా. అమ్మది అయిపోయింది, ఇది అయిపోయిందా? నాదైపోయా, జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయిపోయింది. సాటర్డే కాబట్టి సాయంకాలం ఈవినింగ్ పూజ, మార్నింగ్ ది కాదు. అదే నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ కావాలి. డ్రెస్ అయినా చేంజ్ చేసుకొని వస్తాను కొంచెం. ఈ రోజు నా డ్రెస్ బాగుందంటాను గైస్. మీకు అవుట్ఫిట్ చూపిన మొత్తం అంతా టాప్ టు బాటమ్ అయిపోయినప్పుడు ఇంతే. టాప్ టు బాటమ్ ఒకటే కలర్ అనమాట. ఇది నేను ఎక్కడ తీసుకున్నా, టాప్ నేను లైఫ్ స్టైల్ లో తీసుకున్నా. బాటమ్స్ చాలా బాగా కనిపిస్తా ఉంది. కావాలంటే తీసుకోండి. లూజ్ ఉంది ఏమంటే కొంచెము, కానీ సరిపోయింది. బాగుంది, చూసే చాలా బాగా కనిపిస్తుంది. అమ్మ మిర్చి బజ్జీ చేస్తా అంటే వాళ్ళకి మిర్చి బజ్జీ వద్దంట అండి. దర్శన్కి అజిత్కి ఇద్దరికి ఆనియన్ పకోడా కావాలంట. మీరేం చేయొద్దండి మేమే చేసుకుంటామని చెప్పేసి అజిత్ అన్ని ఇక్కడ కట్ చేసేసినాడు. ఆనియన్స్ అన్ని కట్ చేసి దర్శన్ అజిత్ ఇద్దరు ఆనియన్ పకోడా చేసుకున్నారు గైజ్. ఆ రోజు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చి రాగానే ఇట్లా టైం స్పెండ్ చేస్తున్నాము. కానీ ఓన్లీ ఫంక్షన్ రోజు ఒక్కటే, నెక్స్ట్ రోజు ఒక్కటే ఉంటున్నాం కాబట్టి వెయిట్ ఫర్ దాట్. సో నెక్స్ట్ గెట్ రెడీ విత్ మీస్ అవన్నీ మంచిగా నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గైస్. వీఆర్ వెరీ క్లోజ్ టు 700K ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకు ఆ 700K అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందో అదేమో తెలియదు, కానీ చాలా రోజుల నుండి ఆ ఎగ్జైట్మెంట్ నాకు అలాగే ఉందన్నమాట. జనరలీ ఐ డోంట్ కౌంట్ ఆన్ నెంబర్స్, బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ మన ఫ్యామిలీ గ్రో అవుతుంది అని చెప్పేసి. థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీ వన్ ఫర్ దట్. సో యా, వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Tata, bye.